నేను మీ రాలిక వెల్కమ్ టు ఆర్జీ మీడియా. ప్రస్తుతం మనతో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ అండి, బాగున్నాను. సో ఎలా నడుస్తుంది క్యాంపెయినింగ్? ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 1.7% తోటి ఓడిపోవడం జరిగింది. ప్రజలు నమ్మలేకపోతున్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరా, మరి ఎందుకు ఇట్లా జరిగిందనే లెవెల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రజలు ఈ 4 నెలల్లో మరి ప్రజలంతా గమనించారు. మరి ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పింది, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఏడవైనా కూడా ఏ గల్లీలో ఏ వాడలో ఎవరిని పలకరించినా ఎవరితో మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఆశీర్వదిస్తాం. మల్కాజ్గిరిలోనే కాదు, నన్నే కాదు, మరి రాష్ట్రంలో 9 నుంచి 10 సీట్లు కూడా వస్తాయని చెప్పి మా సర్వేలో ఉంది. ప్రజలకు తెలిసిపోయింది. ఎవరే కానీ ముఖ్యంగా మరి తెలంగాణ విషయంలో తెలంగాణను భారతదేశంలోనే మరి ఏవైతే డెవలప్ అయినాయో రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో నెంబర్ 1 పొజిషన్లో పోయింది 10 సంవత్సరాలలో. మరి అది కేసీఆర్ ఘనత. మరి ఇంకో విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో మరి హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మరి హైదరాబాద్ డెవలప్ అయింది. ఈ రోజున ఐటీ హబ్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, మరి ఏ రంగంలో చూసుకున్నా కూడా మరి హైదరాబాద్ డెవలప్ చేశారు. మరి ఎవరే కానీ దేశంలో ఎవరైనా ఇక్కడ సెటిల్ కావాలన్నా కూడా హైదరాబాద్ ఎంచుకుంటున్నారు. అలాగే యువతకి ముఖ్యంగా జాబ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే ఫస్ట్ హైదరాబాద్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఈ సేఫ్ ప్లేస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మరి ఇక్కడ ఈ రోజున మనము మరి బోడుప్పల్ కార్పొరేషన్లో ఉన్నాం, మెడ్చల్ కాన్స్టిట్యున్సీలో. ఒక ఎగ్జాంపుల్ మీరు కూడా చూసారు ఇప్పుడే. ఇక్కడ పక్కన లక్ష్మీనగర్లో కాలనీ ఉంది. లక్ష్మీనగర్ కాలనీలో ఈ పార్కు ఏదైతే ఉందో ఈ పార్కును చూస్తే గేటెడ్ కమ్యూనిటీలో కూడా అట్లా డెవలప్ చేయరు. మరి ఎక్కడైనా పార్కులే కానీ, రోడ్లే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ముఖ్యంగా మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అవన్నీ, తాగునీరు, సాగునీరు, కరెంటు ఏదైనా డెవలప్ చేసే ఘనత మరి కేసీఆర్ గారిది. మరి 4 నెలల నుంచి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మరి ఎవరు కమిట్మెంట్ ఇచ్చారో 6 గ్యారంటీలు అన్నారు, వాటికి వారంటీలే లేవు. మరి అలాంటి ప్రభుత్వం ఈ రోజున 4 నెలల కింద ప్రజలకు మాయ మాటలు చెప్పి మరి ప్రభుత్వంలోకి వచ్చారు. ఏ ఒక్కటి కూడా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు. మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. అలాగే మరి గత 10 సంవత్సరాలు మంచినీళ్ళకి ప్రాబ్లం లేకుంటుండేది. అలాంటిది ఈ రోజున మంచినీళ్ళు కూడా ఎప్పుడు వస్తున్నాయో తాగునీరు కూడా కష్టమైపోయింది. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మరి పేద ప్రజలకు ఎవరికైతే వాళ్ళు రైతులకే అనుకోండి, రైతులకైతే రాగానే రుణమాఫీ అన్నాడు. ఇప్పటివరకు ఎవరికి చేసింది లేదు. మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏదో 2 చేద్దాం, మళ్ళీ పార్లమెంట్లో కూడా ఎలక్షన్లో కూడా డబ్బు వెదజల్లి మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలకు మాయమాటలు చెప్పి మరి మళ్ళొక్కసారి పార్లమెంట్లో ఓట్లు దండుకుందామని వస్తున్నారు. ప్రజలు గమనించారు. మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఓ స్కీమ్ను మొన్న ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మహిళా సోదరులు అందరూ ఉన్నారు, మా అక్కలు మా చెల్లెలు అందరూ కూడా. ఏ ఒక్కరికి గ్యాస్ సిలిండర్ రాలేదు. అదే కాకుండా మరి 200 యూనిట్ల లోపల ఎవరైతే కరెంటు కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అని చెప్పారు. మరి ఎవరికి ఇస్తారో కరెంటు, ఎవరికి ఇస్తలేరో, ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు, మాకు మళ్ళీ కేసీఆర్ వారే ముఖ్యమంత్రి కావాలి, వారినే మేము సీఎంగా చూడగలుగుతాం, వేరే వాళ్ళని చూడలేమని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ప్రజలు అందుకనే ఇప్పుడు ఆశీర్వదిస్తారు. మంచి మెజార్టీతో మేము గెలుస్తాం. మీరు ఇంత నమ్మకంతో చెప్తున్నారు కదా, ఇంత బాగా డెవలప్ చేసింది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటున్నారు. ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ ఏం చేయలేదని తీర్పిచ్చి మొన్న ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు అనలేదు. అది మీరు రాంగ్ మాట్లాడుతున్నారు. ప్రజలు ఎప్పుడే కానీ ఏంటంటే వాళ్ళు చేంజ్ ఒకసారి కొందరు ఎమ్మెల్యేల మీద కొంచెం నెగిటివ్ ఉన్నది వాస్తవమే. ఇప్పుడు లోకల్ ఉండే ఎవరైనా కానీ ప్రజలు ఉంటారు కదా, ఎమ్మెల్యే ప్రవర్తన మీద వాళ్ళకి ఏదైనా ఈసారి ఎమ్మెల్యేను ఓడగొట్టాలి,
ఈసారి మనకి ఎమ్మెల్యే వద్దు అని కొందరు అనుకున్నారు. దానిలో అలాంటి వాటిల్లో ఎమ్మెల్యేల మీద కొంచెం చిన్న చిన్న నెగిటివ్ ఇష్యూస్ అన్నీ వాళ్ళని ఓడగొడదాం అనుకున్నారు. కానీ ప్రజలందరూ అంటున్నారు మేము ఎమ్మెల్యే గారిని ఓడగొడదాం అనుకున్నాం కొందరు పడినోళ్ళను, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదని చెప్పి ఈ రోజున బాధపడుతున్న ప్రజలందరూ కూడా అది రాంగ్. 1.7% అంటే అందరికి తెలిసిన విషయం. చాలా నేరోలా చాలా చిన్న దాంతో ఓడిపోవడం జరిగింది. మా దానిలో కూడా పార్టీలో కూడా కొంచెం ఏంటంటే సరే గెలుస్తున్నాం కదా అనే దానిలో ఉండేది దాన్ని, ఎందుకంటే ఏ సర్వేలు చూసినా కూడా గెలుస్తామనేది ఉంది కాబట్టి కొంచెం మా తరఫు నుంచి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అన్న జరగచ్చు. అవన్నీ రెక్టిఫై చేసుకున్నాం మేము. ఇప్పుడు మరి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ రాజ్యమే వస్తుంది కాబట్టి ఎవరైనా భయపడిన అవసరం లేదు. మీరు అందరికీ తెలుసు, చూస్తున్నారు మీరు ఇక్కడ ఎందరు మంది కార్యకర్తలు ఉన్నారు, ఎందరో ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈసారి మంచి మెజార్టీతో ఆశీర్వదిస్తారు. ఢిల్లీలో అధికారం ఉండి మరి ఏవైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. మరి నేషనల్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ప్రజలను వచ్చి ఇట్లే మాట్లాడిండు. నేను పోయి ఆపోజిషన్లో ఉన్నా కూడా ఆడ కొట్లాడుతా పార్లమెంట్లో నా గలమిపుతా అని చెప్పిండు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనించారు. ఒకటే ఎగ్జాంపుల్, మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎంపీ 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళే కన్నతల్లి లాంటిది మల్కాజిగిరి పార్లమెంట్. ఇక్కడ నుండే వాళ్ళ ఆయన రాజకీయ జీవితం చాలా పెద్దగా అయింది, అందరికి తెలిసే విషయం. మరి ఏ ప్రజలన్నా కలిసిండా, ఏ కాన్స్టిట్యూన్సీ కన్నా వచ్చిండా, ఏ గల్లీలన్నా తిరిగిండా, ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏందని మీ సమస్యలు ఏందని అడిగిండా, ఎవరికైనా సేవలు చేసిండా, ఎవరైనా కనీసం పలకరించిండా? ఏది చేయరు. ఎవరైనా కూడా ఎప్పుడే కానీ మీ దృష్టిలో గల్లీ పార్టీ ఉండొచ్చు, మాది గల్లీ పార్టీ అని మీరు అంటున్నారు. సరే ఉండొచ్చు, గల్లీ పార్టీ అంటే రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అని మీరు అనుకుంటున్నారేమో. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి గల్లీలలో ఉన్న సమస్యలన్నీ ఢిల్లీ వాళ్ళకు తెలియదు. ఢిల్లీ వాళ్ళకు మనం ఓటేస్తే మన సమస్యలు పట్టించుకోరు. ఇంతకుముందున్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి గల్లీ పార్టీనే ప్రశ్నించే రాగి లక్ష్మారెడ్డి ఏదైతే స్థానికంగా ఉంటాడో ఆయనే గెలిపిద్దాము. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళలో ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, బయట అభ్యర్థులు వాళ్ళు పని చేయలేరు ఇక్కడ. కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళని దీవిస్తామనే దానిలో ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 7 సంవత్సరాలు అయింది ఇక్కడ మొత్తం ఉప్పల్ కారిడార్ ఉంటుంది పక్కనే. 7 సంవత్సరాల నుంచి వెళ్ళి నడక నడుస్తున్నది. మరి వరంగల్ నుంచి వెళ్ళి నారపల్లికి ఎంత టైంలో వస్తారు, నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్ చౌరస్తా పోవడానికి అంత టైం పడుతుంది. ఇది సెంట్రల్ ఫండ్స్కి సంబంధించింది. మరి కేంద్రం 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పటివరకు పని చేయకపోతే కొంచెం పని చేసుకుంటూ వస్తే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎందరో చనిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది కూడా ఈ వర్క్ కూడా రాష్ట్రం చేస్తా అని చెప్పింది. మరి గౌరవ కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మేము 36 ఫ్లైఓవర్లు కట్టినాము. విత్ ఇన్ ద టైం 1 ఇయర్లో 6 ప్లస్ కట్టినాము. 1 ఇయర్ లోపల కట్టినా ఉన్నాయి. పెద్ద ఫ్లైఓవర్లు కట్టినాము. ఇది కూడా మేము కడతాం, మాకే దాని పవర్ ఇవ్వండి అని అడగడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 7 సంవత్సరాల నుంచి వారు చేసే ప్రాజెక్ట్ ఒకటే. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఎక్కడున్న పని అక్కడే ఉంది. మరి 7 సంవత్సరాల్లో 36 వంతెనలు కట్టిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈ రోజున మరి 4 నెలలకే రాష్ట్రమంతా అల్లకల్లోలమైనట్టు, నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, ప్లానింగ్ లేకుండా మరి ఈ రోజున చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 4 నెలలు ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. నేను స్థానికుని, మిగతా వాళ్ళు బయట వాళ్ళు అన్నారు కదా, మరి మీకు ఇక్కడ బలమైన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మేమైతే మీ అందరికి తెలుసు, మీకు ప్రత్యేకంగా తెలుసు, ఎందుకంటే మీరు అన్ని చూస్తున్నారు కదా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో 7 మంది ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. దాదాపు 3,55,000 మెజార్టీతోటి మరి పార్లమెంట్లో గెలవడం జరిగింది. 3,55,000 మెజార్టీ మాకు ఇంతమంది ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాం. ప్రత్యర్థి గురించో లేకపోతే ఇంకా మాకు దగ్గర ఉంటారో మేము అనుకుంటలేం. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మాకు ప్రత్యర్థి ఎవరు లేరు. కానీ ఏదైనా ఉంటే ఫైట్ బీజేపీకి మాకు మధ్యనే ఉంటుందని మేము అనుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఉన్నవాళ్ళు మరి ఇంతకుముందు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నయా పైసా పనిచేయలేదు. ఇక్కడ ఏ ఒక్కరిని పలకరేయలేదు, ఏ ఒక్కరి సమస్యలు తెలుసుకోలేదు. ఆయనకు వచ్చే ఎంపీ ఫండ్స్ కూడా సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు వస్తాయి. అవి కూడా ప్రజలకు ఇవ్వలేదు, ప్రజా డెవలప్మెంట్కి ఇవ్వలేదు. అవి కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించారు. ఏదన్నా ఉంటే ఫైట్ ఉంటే మా మధ్యన బీజేపీ మధ్యన ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు
కేసీఆర్తో కలిసి ఉద్యమం చేశారు, కీలక పదవులు అనుభవించారు. హుజూరాబాద్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఓట్లు ఇక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? హుజూరాబాద్లో ఉన్న ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్లోనే ఉండాలి, హుజూరాబాద్లో మళ్ళీ గెలవాలి, హుజూరాబాద్ ప్రజలకే ఆయన సేవలు చేయాలి. మరి ఆయన ఇక్కడికి వచ్చి సానుభూతి ఉందంటే ఆయన ఎన్నో పదవులు చేసిండు, 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రిగా ఉన్నాడు. మరి కేసీఆర్ గారు ఆశీర్వదిస్తేనే అవన్నీ అయ్యాడు. ఈ రోజున ఆయన బయటకు వచ్చి నా మీద సింపతి ఉంటుంది, మళ్ళొక్కసారి ఖాళీ ఉన్నా మరి సీటు మీద ఖర్చు వేసుకుందామంటే ప్రజలంతా ఊరుకునే పరిస్థితులు లేరు. నా గురించి చెప్పాలి, నేను ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు, సానుభూతి ఎందుకు ఉంటుంది, నా సానుభూతి ఎంత పెద్దదని ప్రజలకు తెలుసు. నేను గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న, రాజకీయంలో ఉన్న, ప్రజాసేవలో ఉన్న మా ఏరియా వాళ్ళకి, మా పార్లమెంటు పరిధిలో ఉన్న వాళ్ళకి వేలాది మందికి నేను సాయం చేయడం జరిగింది. మరి నన్ను ఆశీర్వదిస్తారా? మరి ఆయన ఏదో తట్టపుట్ట చదువుకొని ఇవాళ వచ్చి ఇడికి మళ్ళీ వచ్చి సింపుల్గా వచ్చి ఆ ఎంపీ అయితే అవుతాడు, లేకపోతే మళ్ళీ అదే తట్టపుట్ట చదువుకొని పోయటండి. ఆడ చెల్లని పైసా ఈడ ఎట చెల్తుంది, ఆడ చెల్లని రూపాయి ఇక్కడ ఎందుకు వెళ్తుంది ప్రజలందరికీ తెలుసు. నేను కూడా ప్రజలకు చాలా మమేకమే దగ్గర ఉన్నవాడిని కాబట్టి తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. ఆయనను ఆశీర్వదించారు, ఎందుకంటే ఆయనకు సంబంధం ఏంది, ఆయనకు ఓటు హక్కు లేదు ఇక్కడ. ఆయన ఎవరు ఇక్కడ రానికి? ఆయన ఉండొచ్చు, ఆయన పార్టీలో లీడర్ ఉండొచ్చు. మాకేం చేసిండు ప్రజలు అడగరా? నువ్వేం చేసినావా, మాకు వస్తే నీ మీద సింపతి చూపెట్టాలా? అటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఇంతకుముందు మోసపోయాను కాబట్టి అటువంటి సిచ్యువేషన్. మీరు ఇప్పుడు ఇలా అన్నారు కదా, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ అని. మరి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు, ఇక్కడ ఎంపీ అయ్యారు కదా. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే ప్రజలు ఆశీర్వదించి మా గురించి ఎన్నో పనులు చేస్తారని చెప్పి మోసపోయారు కాబట్టి ఈసారి మరొక్కసారి మోసపోకుండా అట్లా వాళ్ళు మోసపోరు. ఎవరైతే స్థానికంగా ఉండి పని చేస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. మీరేమో ఇలా అంటున్నారు, కానీ రాష్ట్రం మొత్తం బీజేపీ హవానే నడుస్తుంది కదా. అది నువ్వు వాళ్ళకి రికమెండ్ బీజేపీలో పంపించిరా ఇది మిమ్మల్ని ఉండొచ్చు. మీరు అనుకోండి, రేపు రిజల్ట్స్ తర్వాత మీరు చూస్తారు. బీజేపీ అంటే మనం కూడా దేవుని స్మరించుకుంటాం కదా, వాళ్ళు కూడా దేవుని స్మరించుకొని మేమే స్మరిస్తామంటే మనకంటే ఎక్కువ భక్తి ఉందా వాళ్ళకి? అంటుంటారు, అనేవాళ్ళు అంటుంటారు, అందరికీ అన్నీ తెలుసు. అట్లేం లేదు, ఎవరు ఏ మూడు హవా ఉన్నా. ఒక హవా చెప్తాను మీకు నేను. బీజేపీ వాళ్ళ హవా అంటే ఏంది? వాషింగ్ మిషన్ హవానా మీ దృష్టిలో? బీజేపీ వాళ్ళు పంపించారమ్మా మిమ్మల్ని? బీజేపీ వాళ్ళు ఒక పెద్ద వాషింగ్ మిషన్ కొన్నారు ఇండియాలో, అది మీకు తెలుసు కదా? తెలియదు, చెప్తాను. ఇంతకుముందు వాషింగ్ పౌడర్ నిర్మా అనే ఒక యాడ్ ఉంటుండేది, అది చాలా అట్రాక్టివ్గా ఉంటుండేది ప్రజలకి. ఇప్పుడు వాషింగ్ పౌడర్ మోడీ గారు వాషింగ్ పౌడర్ పెద్ద తీసుకొచ్చి పెట్టిండు ఇప్పుడు ఆయన ఇండియా లెవెల్లో. ఎవరైతే ప్రజలు దోసుకున్నారో, ఎవరైతే ప్రజాధనాన్ని దోసుకున్నారో, ఎవరైతే బ్యాంకులను లూటీ చేసిర్రో, ఎవరైతే పెద్ద పెద్ద డబ్బాలు వేసుకున్నారో, మరి డబ్బంతా తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో పెట్టిర్రో, మరి స్విస్ బ్యాంక్లో పెట్టిన డబ్బునంతా తీసుకొచ్చి మోడీ గారు ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ 15 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేస్తాను. ఈ డబ్బంతా తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో ఉంది. వాళ్ళకి దెబ్బలు ఉన్నాయి, వాళ్ళకి మచ్చలు ఉన్నాయి, వాళ్ళకి ఒంటి నిండా మచ్చలు ఉన్నాయి. మా వాషింగ్ మిషన్ తీసుకుపోతున్నారు మోడీ గారు వాషింగ్ మిషన్లో. వీళ్ళని తీసుకొని పోయి ఆ వాషింగ్ మిషన్లో వేస్తున్నారు. వాళ్ళ దెబ్బలు, వాళ్ళు వేసిన అన్నీ కూడా మోసాలన్నీ బయటకు వచ్చేసి మళ్ళీ ప్రజలల్లో వాషింగ్ పౌడర్ నిర్మతో క్లీన్ చేసుకొని వచ్చినట్టు మోడీ గారి వాషింగ్ మిషన్లో బయటకు వస్తున్నారు. అదంతా ప్రజలంతా గమనిస్తున్నారు. మన దగ్గర కూడా ఎందరు, మన తెలుగు రాష్ట్రాలలో ఎందరు ఉన్నారో అందరికీ తెలిసింది. దేశంలోనే ఎవరైతే ఎక్కువ మంది క్రిమినల్స్ ఉన్నారో, ఎవరైతే ఎక్కువ మంది బ్యాంకులను దోచుకున్నారో, ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ వాషింగ్ మిషన్లో పోయి బయటకు వచ్చి మరి ఇప్పుడు చలామణి అవుతున్నారు పెద్దవాళ్ళ. మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తున్నారు కదా. నేను గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మా అమ్మగారి పేరు మీద మధురా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి నేను మా అమ్మగారి పేరు ట్రస్ట్ పెట్టి వేలాది మందికి ఇప్పటివరకు నేను ట్రస్ట్ నుంచి వెళ్ళి సర్వీసెస్ చేయడం జరిగింది. అంత ప్రజలకు తెలుసు. ఈ రోజున నన్ను ఎంపీ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఎంపీ టికెట్ రాకున్నా, ఎమ్మెల్యే టికెట్ రాకున్నా కూడా, నాకు ఏది రాకున్నా కూడా నేను ఎప్పుడు కూడా కంటెస్ట్ చేయలేదు. అయినా కూడా నేను ప్రజలతో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజా సేవలో ఉన్నా. కాబట్టి ప్రజలు అదే గుర్తుపడతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి చిన్న చిన్న హెలికాప్టర్లు తీసుకొని వచ్చి హాయ్ హాయ్ చెప్పి మల్కాయి ప్రజలను మనం ఏదో చేద్దాము, మోసం చేద్దామని
మళ్ళీ పోయేటప్పుడు బాయ్ బాయ్ అని చెప్తారని చెప్పి వాళ్ళు గమనించారు అన్ని విషయాలు. 25 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో ఉన్నా కాబట్టి తప్పకుండా ఉంది. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు మల్కాజ్గిరికి? మల్కాజ్గిరి పార్లమెంట్లో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. మరి పక్కనే ఉప్పల్ కారిడార్ అనేది ఉంది, అది చాలా ఇంపార్టెంట్. అదంతా కూడా సెంట్రల్కి సంబంధించిన వర్క్స్ ఉంటాయి. అదే కాకుండా ఏంటంటే మల్కాజ్గిరి అనేది మొత్తం చుట్టంతా కూడా గేట్లు ఉంటాయి, 10 గేట్లు ఉంటాయి. మరి మల్కాజ్గిరి టౌన్ అనేది మరి ఒక మొత్తం చుట్ట గేట్లతో అంతా సతమతమవుతారు ప్రజలు. ఒక్కసారి గేటు పడితే గంట సేపు ప్రజలు అవస్థపడుతున్నారు. అలాంటి 10 గేట్లు ఉన్నాయి మల్కాజ్గిరి చుట్టూ కూడా. అవన్నీ కూడా అతి త్వరలో నేను పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్లో గొంతెత్తుతా. ఇంతకుముందు ఎవరెత్తారో నాకు తెలియదు, నేనైతే పార్లమెంట్లో పోయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మరి అది కూడా కరీంనగర్ హైవే, మరి చిన్న రోడ్లతోటి లక్షలాది మంది సతమతం అవుతున్నారు. మరి కంటోన్మెంట్ అంటే అది కూడా సెంట్రల్కి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా పరిష్కరించాలంటే మరి పార్లమెంట్లో పరిష్కరించాలి. మరి ఇంకో విషయానికి వస్తే మెట్రో ఏదైతే ఎక్స్టెన్షన్ విషయం ఉంటుందో అది కూడా కంపల్సరీ అది డిస్కస్ చేయాలి. ఎంఎంటీఎస్ ట్రైన్ల గురించి కూడా మరి కొత్తగా ఇప్పుడు చాలా సిటీ అంతా కూడా డెవలప్ అవుతుంది, అంటే అవుట్స్కట్స్ కూడా బాగా డెవలప్ అయినాయి. కాబట్టి హైదరాబాద్ ఒక 40 కిలోమీటర్లతో మొత్తం డెవలప్ అయింది. కాబట్టి ఎంఎంటీఎస్ ట్రైన్స్ విషయం అనుకోండి. మరి RRR రోడ్ వస్తుంది, ఇప్పుడు RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో దాని విషయంలో కూడా సర్వీస్ రోడ్సే కానీ ఎంఎంటీఎస్ ట్రైన్సే కానీ అలాంటి డెవలప్మెంట్. ముఖ్యంగా సెంట్రల్ స్కూల్స్ మరి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, మరి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మొన్న దేశంలో 167 మెడికల్ కాలేజీలు ఇచ్చారు గవర్నమెంట్, కానీ మన రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. ఇంకో విషయానికి వస్తే ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాలలో మరి ఎందుకు ఇస్తారో బుల్లెట్ ట్రైన్లు ఇస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, రైల్వేస్ డెవలప్ చేస్తున్నారు. మరి మన దగ్గర ఇప్పటివరకు ఏమి ఇచ్చేది? ఇటువంటి విషయాల్లో తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇది ఒక్కటే, ఒకవేళ ప్రజలు మీ పైన నమ్మకం పెట్టి గెలిపిస్తే మీరు పార్టీ మారని గ్యారంటీ ఏముంది? ఎందుకంటే అధికారంలో లేదు కదా మీ పార్టీ. సరే, అనుకున్న వాళ్ళు అనుకుంటారు, పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరే కానీ పార్టీ మారే వాళ్ళే కానీ, ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళే కానీ, లేకపోతే మంత్రులుగా ఉండేవాళ్ళే కానీ, ఎంపీలుగా ఉండేవాళ్ళే కానీ 100 సంవత్సరాలు ఎవరు కూడా ఆ పొజిషన్లో ఉండరు. 1000 సంవత్సరాలు ఎవరు బతకరు. ఆత్మాభిమానం అనేది ఉంటుంది. అందరు ఒకటేలా ఉండరు. ఒకరు తప్పు చేసేవాళ్ళు ఉంటారు, అందరు తప్పు చేయరు కదా. ఒకరు అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు, అందరు అన్యాయం చేయరు కదా. పచ్చకల్లోనికి లోకం అంతా పచ్చ కనబడేటట్టు అట్లా కొందరు కనబడితే దాని గురించి పట్టించుకోకండి. నేను తప్పకుండా నన్ను కేసీఆర్ సార్ ఆశీర్వదించి మరి నాకు ఎనలేని మంచి పొజిషన్ ఇచ్చాడు. అలాంటి పొజిషన్ ఉంటే అది మానవత్వం కాదని నేను అనుకుంటాను. మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారా? అరే ఎందుకు పార్టీ మారినా అనేమని అనిపించిందా? నేను కంపల్సరీ బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళు పంపించారు. నేను ఎంత మాట్లాడి నేను కూడా దాన్ని రెడీ అయినా. నేను ఒకటి చెప్తానమ్మా, గత 25 సంవత్సరాల నుంచి నిత్యం పబ్లిక్లో ఉన్నా, ప్రజలలో ఉన్నా, నాకు ఎప్పుడు టికెట్ రాకున్నా కూడా ఏదో ఈక్వేషన్లో రాలేదనుకున్నా, దాని గురించి నేను ఫీల్ కాలేదు. మొన్నటి విషయం మీరు చెప్తున్నారు, అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయ్యో దానిలో నేను లేకపోతుంటిని చింతించడము, తలబట్టుకోవడము, బాధపడము అవన్నీ నాకు నడవమ్మా. నాకు రాజకీయంలో రెస్పెక్ట్ కావాలి, ప్రజాసేవ చేయడానికి ఛాన్స్ కావాలి. నేను కాంగ్రెస్లో ఉంటుంది, దేనిలో ఉంటుంది, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే నాకేముంది, గవర్నమెంట్ తోటి నాకేమన్నా వచ్చేది ఉందా? ప్రజల గురించి నేను ఫైట్ చేస్తున్నాను. గవర్నమెంట్ తోటి నేను బెనిఫిట్ తీసుకునేది ఉందా? ఏది తీసుకున్నా ప్రజల గురించే. నేను అటువంటి ఫీలింగ్ నాకు అస్సలు లేదు. ఏది జరిగినా మన మంచిగా అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో అయ్యో టికెట్ రాలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన, దానిలో ఉంటే బాగుంటుండే, నాకు పెద్ద పొజిషన్ వస్తుండే. ఏం చేయండి, నాకు పెద్ద పొజిషన్. రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే ఉండాలి, రెస్పెక్ట్ లేని దగ్గర ఉండని అవసరం లేదు. ఎవరు ఏమైనా ఉండండి, ముఖ్యమంత్రి ఉండండి, ప్రధానమంత్రి ఉండండి, ఇంకేదైనా ఉండండి, మనకు